చూడండి ఎంత టేస్టీగా హెల్తీగా ఉన్నటువంటి రైస్ అలాగే అటుకులు పెసరపప్పు పరమాన్నం అండి బెల్లంతో తయారు చేసింది. చాలా చాలా బాగుంటుంది. అందరూ కూడా ట్రై చేయండి. ఇది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ముందుగా మనం పరమాన్నం తయారు చేసుకోవడానికి అటుకులు బెల్లం పెసరపప్పు పరమాన్నం తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక పాత్ర అయితే పెట్టుకొని బియ్యం పెసరపప్పు తీసుకుంటాం కదా, దానికి తగ్గట్టుగా ఇప్పుడు పాలు వాటర్ పోసుకోవాలి. నేనైతే ఈ గ్లాస్ తోటి రైస్ అలాగే పెసరపప్పు అవి తీసుకున్నాను. ఇప్పుడు ఇదే గ్లాస్ తోటి ఇప్పుడు పాలు వాటర్ రెండు తీసుకోవాలి. చూడండి, పాలు అయితే ముందుగా ఇట్లా రైస్ ఉడికిచ్చి అలా కాకుండా ముందుగానే వాటర్ పోసి ముందుగానే ఇట్లా పాలల్లో ఉడికించి చేస్తే కనుక చాలా చాలా బాగుంటుంది. ఈ గ్లాస్ తోటి రైస్ వచ్చి ఒక గ్లాసు, అలాగే పప్పు పెసరపప్పు వచ్చి హాఫ్ గ్లాసు, అలాగే అటుకులు వచ్చి హాఫ్ గ్లాసు అలా తీసుకున్నాను. దానికి సంబంధించి పాలు వాటర్ రెండు కలిపి మొత్తం 5 గ్లాసులు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా మళ్ళీ ఒక గ్లాసు హాట్ వాటర్ కొంచెం పక్కనైతే పెట్టుకోవాలి. ఇట్లా హాట్ వాటర్ పక్కన పెట్టుకుంటే కనుక మనకి ఇది కావాలన్నప్పుడు కొంచెం అప్పుడు పరమాన్నం చేసేటప్పుడు అలా కొంచెం గట్టిగా వస్తుంది అనుకోండి, ఆ టైంలో కొంచెం హాట్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, పాలువి ఇట్లా మరుగుతున్నాయి కదా, ఈ మరిగే టైంలో ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ పప్పు రెండు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు సహజంగా చాలా మంది అంటే ముందు వాటర్ వేసి ఉడికించి తర్వాత లాస్ట్లో పాలు పోసి అలా చేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా ఈ టైప్లో ఈ పద్ధతిలో చేయండి. ముందే పాలతోటి ఉడికిస్తే కనుక టేస్ట్ కూడా వేరుగా ఉంటుంది, బాగుంటుంది. ఇవైతే ముందే నానబెట్టి పెట్టేసుకున్నామండి. అటుకులు అయితే మాత్రం ముందు అవసరం లేదు, అవి అప్పటికప్పుడు ఉడికిపోతాయి కాబట్టి నానబెట్టుకోకుండా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. నానబెట్టలేదు, డైరెక్ట్గా ఇలా కడిగి ఇప్పుడు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవంతా కూడా బాగా మెత్తగా ఏ వరకు ఉడికించుకోవాలి. మనకి వాటర్ మధ్యలో ఉపయోగపడతాయి అనేసి నేనైతే ఇలా మళ్ళీ హాట్ వాటర్ కొంచెం అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఈ రైస్ ఇవన్నీ ఉడికే లోపు మనం ఇప్పుడు నట్స్ అవన్నీ వేయించి పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి పక్కన మరో కడాయి పెట్టేసుకొని నెయ్యి వేసుకొని నట్స్ అయితే వేయించుకోవాలి. నేను నల్ల ద్రాక్షాలు వేసుకుంటున్నాను ఇంట్లో. వీటికి మధ్యలో సీడ్స్ ఉంటాయి, ఆ సీడ్స్ తీసి వేసుకోవాలి. సీడ్స్ ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. చూడండి, ఇక్కడ కొంచెం హాట్ వాటర్ అయితే వేస్తున్నాము. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు బాగా మెత్తగా ఉడికింది. ఈ మెత్తగా ఉడికిందని ఒకసారి గంటి పెట్టి బాగా అంతా కలపాలి. అంతా కలిపితే కనుక మనకి పెసరపప్పు రైస్ అంతా కూడా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం మనం బెల్లం వేసుకుంటే ఇంకా కొంచెం లూజ్ వస్తుంది. ఈ బెల్లం వచ్చేసి ఈ గ్లాస్తో కొలత తీసుకున్నాను కదా, ఆ గ్లాస్కి వచ్చేసి 1.5 అయితే ఈ బెల్లం తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. బెల్లం అంటే మనం తిన్న టేస్ట్ని బట్టి బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలానే ఉంచేసుకోవాలి. ఇట్లా జస్ట్ కొంచెం ఇట్లా పైన ఇలా అనేసుకొని ఇట్లానే పెట్టేసుకుంటే కనుక అది మనకి అడుక్కుపోయి మళ్ళీ అది మాడకుండా అలా ఉంటుంది. బెల్లం అంతా కరిగాక అప్పుడు మొత్తం కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు కరిగింది చూడండి. ఇప్పుడు ఇదంతా బాగా మళ్ళీ మరోసారి కలపాలి. ఇప్పుడు కొంచెం లూజ్ వచ్చింది చూసారు కదా. ఈ పొంగలన్నం అనేది ఇట్లా చేసుకునేటప్పుడు కొంచెం లూజ్గా కనుక చేసుకుంటే మనకి కొంచెం చల్లబడ్డా కూడా మరీ గట్టిగా అనేది లేకుండా బాగుంటుంది. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఒక 3-4 ఇలాచీ తీసుకొని అలా పౌడర్ చేసుకొని వేసుకోవచ్చు. కొంచెం పైన ఇలా నెయ్యి అయితే వేసుకోవాలి. ఆ నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఈ పొంగలన్నం పరమాన్నం. ఇలా బెల్లం అటుకులు పరమాన్నం చేయండి, చాలా చాలా బాగుంటుంది టేస్ట్. రైస్ అటుకులు అలాగే పెసరపప్పుతో చేసినటువంటి ఈ పరమాన్నం రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ ఆప్షన్ ఉందంటే హైప్ ఆప్షన్ ఇచ్చి ఛానల్ సపోర్ట్ చేయండి. స్మెల్ కూడా బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ టైంలో వచ్చేసి ఇలా ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఈ నట్స్ అన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. కొబ్బరి వేసేటప్పుడు వీడియో అయితే ఆఫ్ అయిందండి. ఒకసారి కొబ్బరి తురుము కానీ లేదా ఇలా పీసెస్గా కట్ చేసుకొని కానీ వేసుకోవచ్చు. నేను కొబ్బరి తురుము ఉంటే నా దగ్గర కొబ్బరి తురుము అయితే వేసాను.
పరమాన్నం అండి బెల్లంతో తయారు చేసింది. చాలా చాలా బాగుంటుంది. అందరూ కూడా ట్రై చేయండి. ఇది మీకు నచ్చితే కనుక ఇలా చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి.